రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు లోక్సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు రానుంది. బిల్లును లోక్సభలో అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు. లోక్సభకు తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతుంది. ఇండీ కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని కేంద్రం భావిస్తోంది. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాక పార్లమెంటరీ కమిటీ పరిశీలనను పంపే ఛాన్స్ ఉంది. రాష్ట్రాల స్పీకర్లతోనూ సంప్రదింపులు జరపాలని కేంద్రం నిర్ణయించింది. నేడు లోక్సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు రానుంది. బిల్లును లోక్సభలో అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు. లోక్సభకు తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతుంది. ఇండీ కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని కేంద్రం భావిస్తోంది. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాక పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపే ఛాన్స్ ఉంది. రాష్ట్రాల స్పీకర్లతోనూ సంప్రదింపులు జరపాలని కేంద్రం నిర్ణయించింది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మరి నేడైతే లోక్సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు రానుంది. మరి జమిలీ ఎన్నికల బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైతే ఉందో అది ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఆ లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదించిన తర్వాత వెంటనే దానిని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి కూడా సిఫార్సు చేస్తుందని చెప్పేసి కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఈ రోజు లోక్సభ అంశాల జాబితాలో ఈ బిల్లును చేరుస్తూ నిన్న రాత్రి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గం నిన్న వెల్లడించిన వివరాల ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో తీసుకొచ్చినటువంటి 129వ రాజ్యాంగ సవరణ బిల్లు అయితే ఉందో సో ఆ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ రోజు సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. అనంతరం సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి దీన్ని రెఫర్ చేస్తారు. ముఖ్యంగా ఆయన స్పీకర్ కి రెఫర్ చేస్తారు. అయితే ఈ సంఘంలో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉంటారని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే స్థాయి సంఘానికి సిఫారసు చేసిన తర్వాత ఆ సంఘానికి 90 రోజుల పాటు గడువు కూడా పార్లమెంట్ విధిస్తుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తోంది. 90 రోజుల తర్వాత కావాలంటే మళ్ళీ పార్లమెంట్ కూడా దాన్ని పొడిగించే అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ యొక్క రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైతే ఉందో కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు 2024 కూడా కేంద్ర మంత్రి ఈ యొక్క బిల్లుతో పాటు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఒక అసెంబ్లీ ఎన్నికలను ఆ లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే ఆ తర్వాత కూడా నిర్వహించుకోవడానికి వెసులుబాటు కల్పించే విధంగా కూడా ఈ బిల్లులో మార్పులు ఉంటాయని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా 129వ రాజ్యాంగ సవరణ సెక్షన్ 2 క్లాస్ 5 దీనికి అవకాశం కల్పిందని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ పార్టీ అయితే కీలకమైన బిల్లు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ రోజు జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెడతా ఉంది కాబట్టి తమ సభ్యులందరికీ కూడా విప్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సభకు హాజరు కావాలి, ఎవరు కూడా గైర్హాజరు కావాలి. ఇది అత్యంత కీలకమైన బిల్లు. ఆ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా కూడా మనకైతే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ విప్ ను ఇప్పటికే బీజేపీ చీఫ్ విప్ సంజయ్ జైస్వాల్ ఇప్పటికే వాళ్ళ సభ్యులందరికీ కూడా విప్ అయితే జారీ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న అతి ముఖ్యమైన బిల్లుల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒక బిల్లు చెప్పవచ్చు. అయితే ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకవైపు ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి. సో మరి ఈ రోజు సభలో ఏం జరగబోతా ఉంది, సో ఎట్లాంటి పరిస్థితులు అంటే రాబోతా ఉన్నాయనే ఒక ఉత్కంఠ అయితే. రైట్, థ్యాంక్ యూ రాజు.